పాలమూరులోని కురుమూర్తి స్వామి దేవాలయం 1,00,000 మందికి పైగా భక్తజనంతో పోటెత్తింది. ఎటు చూసినా జనసంద్రం తలపించేలా వేడుకలు సాగాయి. అమ్మాపూర్ గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన కురుమూర్తి రాయ దేవస్థానంలో జాతర ఘనంగా ప్రారంభమైంది. స్వామివారి పాదుకలను తీసుకువచ్చే ఉద్దాల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలకు పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో పోలీసులు వందల సంఖ్యలో బలగాలను మోహరించారు. క్రమం తప్పకుండా స్వామిని వచ్చి మన బుద్ధాలు చూసి ఆనందంతో పోతున్నాం. మాకు ఈ స్వామిని కొల్చడం వల్ల మాకు ఏ ఇబ్బంది కలగలేదు. మాకు ఇంకా మంచిగానే జరిగింది. 22 సంవత్సరాల నుంచి మేము ఖచ్చితంగా పిల్ల పాపలతో అందరం వస్తున్నాం. మా కుటుంబ సభ్యులందరం కలిసి మేము వస్తాము. వచ్చి దర్శనం చేసుకొని ఒక రాత్రి ఇక్కడ ఉంటాము. 20 ఇయర్స్ నుంచి వస్తున్న ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. కొన్ని లక్షల జనం వస్తారు ఇక్కడికి. ఎంతో పవిత్రంగా ఉంది. ఇంకా గవర్నమెంట్ ఇంకా ఎంతో విధంగా డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. గద్వాల్కి వెళ్ళి ప్రాపర్ మేము ఉండేది గద్వాల్లో, అక్కడ నుంచి వచ్చామండి. చాలా కర్ణాటక రాష్ట్రంకి వెళ్ళి కూడా వచ్చేస్తుంటారు జనం ఇక్కడ. ఫ్యామిలీ మొత్తం వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. దేవుని దర్శనానికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పటికే చాలా హ్యాపీగా ఉంది. చాలా హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము, మా అన్న, మా డాడీ అందరం వచ్చాము. రేపు మార్నింగ్, ఈరోజు నైట్ ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ వెళ్దామని ఆలోచిస్తున్నాము.